ఇంకొకటి ఏంటంటే దసరా నవరాత్రుల్లో అమ్మవారికి మాత్రం చాలా నిష్టగా చాలా భయభక్తులతో చేస్తారు. నిమజ్జనం కూడా చాలా పద్ధతిగా చేస్తారు. వినాయకుడికి వచ్చేసరికి ఏమవుతుందో నాకు అర్థం కాదు. వినాయకుడికి వచ్చేసరికి డీజేలు, ధూమ్ తడక, డ్యాన్సులు, ఓ స్టెప్పులు, ఓ తాగడాలు, ఊగడాలు, అసలు వాళ్ళు ఎట్లా చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాదు. తల్లిదండ్రులు కూడా వచ్చి ఆహా ఊహు అనుకుంటే మంచిగా చూస్తారు. కానీ వద్దురా వినాయకుడు దేవుడు, ఆయన ముందర అట్లా ఆడొద్దు, అట్లా తాగొద్దు, చేయొద్దు అని చెప్పి మనం కూడా చెప్పాం. ఇది సాగిపోతుంది. నేనైతే వినాయకుడి నిమజ్జనం రోజు అంతా బాగానే చేస్తారు, పూజలు బాగానే చేస్తారు, అన్నీ బాగానే చేస్తారు. కానీ నిమజ్జనానికి వచ్చేసరికి రాములాగా ఉన్న వాళ్ళు కాస్త రెమోలు అయిపోతున్నారు. ఇంకా కొద్దిగా ఇంకా శృతి మించి అపరిచితులు కూడా అయిపోతున్నారు. ఇదంతా ఎప్పుడు మానుతుందో, నేను ఎప్పుడు చూస్తానో. ఈ భజనలతో, కీర్తనలతో, కోలాట మాటలతో, ఈ మంచి మంచి పాటలతో, దైవ భక్తితో ఎప్పుడు మనం తీస్తామో ఆ రోజులు ఎప్పుడు వస్తాయో నాకు అయితే అర్థం కాదు. వస్తాయి అంటారా? ఆ రోజులు వస్తాయా? రావాలనే కోరుకుంటున్నాను.